మా ఊడే తల్లిపోతున్నాడు క్లిప్ కూడా చూడండి మీరు. గైస్ ఇప్పుడు మా ఊడి మీద అయితే చిన్న స్టంట్ అయితే చేస్తున్నాం. గైస్ ఫైనల్ గా అయితే మనం వ్యూ పాయింట్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి అయితే సౌండ్ అయితే ఎక్కువ వచ్చేస్తుంది గైస్. చిన్న స్టంట్ అయితే జరిగింది గైస్, అందుకే బ్లాగ్స్ అయితే తీయలేకపో. తాత సైడ్ ప్లీజ్, తాత సైడ్ ప్లీజ్. వీడియో తీసారనా? ఓ గైస్ బాగుంది గైస్. బీటింగ్ అయితే నన్ను గైస్ చూపిస్తాను. బ్యాక్ పట్టుకోమన్నాను కదా, పట్టుకో. 3 things కూడా సెకండ్ సర్వీస్ లో అయితే నేను రికవరీ అయితే చేసేసుకుంటాను గైస్. అయితే నెంబర్ ప్లేట్ అయితే వచ్చింది గైస్, నేను అందరికి చెప్తాను. ఒకటి ఇంకా ఇది ఒకటి బెండ్ అయిపోయింది గైస్. 2K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోవాలి. స్టోరీ పెట్టుకోవాలి. అటు చూడు బే, నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్లాగ్ విత్ అవి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? ఐ హోప్ మీ అందరూ బాగున్నారు అనుకున్నాను. కానీ గైస్ అందరికీ సారీ గైస్, ఎందుకంటే మన ఛానల్ అయితే బ్లాగ్స్ పెట్టి ఈ రోజుతో 10 days అయితే అవుతుంది. ఇంట్లో చిన్న స్టంట్ అయితే జరిగింది గైస్, అందుకే బ్లాగ్స్ అయితే తీయలేకపో. ఈ రోజు అయితే బ్లాగ్ అయితే గైస్ ఏంటంటే మన వెహికల్ కొని ఈ రోజు 3 months అయితే అయింది గైస్. మన వెహికల్ కొని, మన వెహికల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది నాకైతే. ఈ వెహికల్ అయితే ప్లస్ నాకు కొన్ని అయితే నెగిటివ్ థింగ్స్ ఉన్నాయి, అన్నీ అయితే చెప్తాను గైస్. ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే వచ్చాను గైస్. బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది కదా మనోడు, నేను మా ఫ్రెండ్ అయితే వచ్చాం. బ్యాక్ సైడ్ అయితే వెహికల్ అయితే కనిపిస్తుంది కదా. మన వెహికల్కి అయితే నెంబర్ ప్లేట్ అయితే వచ్చింది గైస్. మీ అందరికి సబ్స్క్రైబ్ అయితే నెంబర్ ప్లేట్ అయితే పెట్టలేదు, మనం చూపిస్తాను. బ్యాక్ సైడ్లో అయితే నెంబర్ ప్లేట్ అయితే పెట్టలేదు. ఇంకా బైక్ వ్యూలో మాట్లాడుకుందాం గైస్. గైస్ ఫైనల్గా అయితే మనం బైక్ వ్యూకి అయితే వచ్చేసాం గైస్. మీ అందరికీ కనిపిస్తుంది అనుకుంటున్నాను. చంద్రపల్లి ఏరియాలో అయితే ఉన్నాం గైస్. ఇప్పుడు అయితే మనం అయితే ఫైనల్గా హైవే మీదకి అయితే వచ్చేసాం. వెనకాల అయితే మా ఓడైతే ఉన్నాడు గైస్. ఇప్పుడు అయితే చిన్నదే స్టంట్ అయితే చేద్దాం మా ఓడి మీద. నా ఫోన్ తీసుకో ఒకసారి ఆగు. నా ఫోన్ తీసుకో ఇప్పుడు ఒకసారి ఆగు. వీడియో తీసారనా? ఇదిగో ఇలా పట్టుకో, ఇలా పట్టుకో సరేనా? పట్టుకో, సరిగ్గా పట్టుకో సరేనా? రెడీ గైస్ ఇప్పుడు మా ఓడి మీద అయితే చిన్న స్టంట్ అయితే చేస్తున్నాం. కనిపిస్తుంది అనుకుంటా ఫోన్ అయితే మా ఓడైతే పట్టుకున్నాడు. ఇప్పుడైతే మనం వెళ్ళి లొకేషన్ కూడా చెప్పలేదు కదా గైస్. ఆగరే, మనం వెళ్ళి లొకేషన్ కూడా చెప్పలేదు కదా గైస్. ఇప్పుడైతే మనం అయితే లొకేషన్కి వెళ్ళి బండి రివ్యూ అయితే చెప్తాను గైస్ మీ అందరికి. గట్టిగా పట్టుకో, గట్టిగా. మా ఓడైతే వెళ్ళిపోతాడు గైస్. ఇప్పుడు నా బండి కూడా ఎక్కడో ఇంత ఫాస్ట్ అయితే వెళ్ళను. మా ఓడైతే ఈ రోజు అయితే హెవీగా అయితే కొడుతున్నాను. ఇక్కడ బండి 100 ఎక్కిచ్చేస్తాను గైస్, వెళ్ళిపోతాడు ఇటు. ఓ గైస్ మా ఓడైతే హెవీ. ఆ క్లిప్పులు కూడా పెడతాను కదా మా ఓడి చేసి స్టంట్లో. నేను ఎందుకు తీసుకుని వచ్చానంటే ఇన్ని బ్లాగ్ కోసం అయితే తీసుకుని వచ్చాను కదా ఇన్ని. వద్దు, ఆపను. గాయస్ మా ఊడే తల్లిపోతున్నాడు క్లిప్ కూడా చూడండి మీరు. మామూలుగా ఉండదు గాయస్ మా ఊరితో హెవ్వి. ఇప్పుడైతే అడుగుదాం ఆగండి గాయస్. ఇప్పుడు బండి అవి మా ఊడిని ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అని. ఎలా ఉందిరా? పట్టుకోమన్నాను కదా, పట్టుకో అలా తీసి పట్టుకోరా. కెమెరా తీసి పట్టుకో అలాగా. నేను ఇన్స్టాలో స్టోరీ పెట్టుకోవాలి. అంతే, పట్టుకో అలాగా. మనోడైతే భయపడిపోతున్నాడు గైస్. వీడు నిజంగా నా చూడండి చెయ్యి అయితే ఎలా పట్టేసుకున్నాడు కనిపిస్తుంది అనుకుంటున్నాను మీకు. చెయ్యి అయితే గట్టిగా అయితే పట్టేసుకున్నాడు. మనం అయితే
ఓ లొకేషన్కి అయితే వెళ్తున్నాం గైస్. ఆ లొకేషన్లో అయితే మనం అయితే వీడియో అయితే షూట్ చేస్తాను. ఈ రోడ్లో హెవీగా అయితే కొడుతున్నాను. వీడియో అయితే షేక్ వచ్చేస్తుంది గైస్. ఆ వీడియో క్లిప్ కూడా పెడతాను మీకు. తాత సైడ్ ప్లీజ్. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. గైస్ మనం ఫైనల్గా అయితే వచ్చేసాం. ఫైనల్గా అయితే మనం అయితే వచ్చేసాం గైస్. ఫైనల్గా అయితే మనం అయితే వచ్చేసాం. మీ అందరికీ కనిపిస్తుంది అనుకుంటున్నాను గైస్. ఫైనల్ గా అయితే మనం వ్యూ పాయింట్ కి అయితే వచ్చేసాం. మీ అందరికీ కనిపిస్తుంది అనుకుంటా. మన వెహికల్ అయితే ఇక్కడ అయితే ఉంది గైస్. 3 months అయింది కదా వెహికల్ కొని. మొత్తం అయితే మీ అందరికీ అయితే చూపిస్తాను గైస్. నా ఫస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే గైస్, మొన్న బీచ్ వీడియో ఒకటి తీసాం కదా, శంకలకొత్తం వీడియో. ఆ వీడియోలో అయితే వెహికల్ అయితే వాటర్లో అయితే ములిగింది కదా, అప్పుడైతే ఇక్కడ నుంచి అయితే సౌండ్ అయితే ఎక్కువ వచ్చేస్తుంది గైస్. నెగిటివ్ థింగ్ ఏంటంటే ఫ్రంట్ బ్రేక్ అప్పుడప్పుడు సడన్గా పట్టుకున్నప్పుడు అయితే పడుతున్నట్టు అనిపిస్తుంది గైస్. అదొకటి. ఇంకో మైనస్ పాయింట్ అయితే ఉంది వెహికల్లో. ఇప్పుడు ఏంటంటే గుంటల్లో అట్లా వెళ్ళినప్పుడు బండి అదే అదురుతున్నట్టు అనిపిస్తుంది గైస్. అసలు ఫ్రంట్కి మూవ్ అవుతున్నట్టు అనిపించట్లేదు. ఆ త్రీ థింగ్స్ అయితే ఉన్నాయి గైస్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఏం లేదు, మొత్తం పర్ఫెక్ట్గా అయితే వెహికల్ అయితే అంతా బాగానే ఉంది గైస్. ఆ బీటింగ్ అయితే అన్నాను గైస్. చూపిస్తాను, బ్యాక్ సైడ్కి వెళ్ళి చూపిస్తాను చూడండి. బీటింగ్ అయితే నార్మల్గా ఉన్నది గైస్. అసలు ఏమవ్వలేదు, అంత బండి మొత్తం కండిషన్లో ఉంది. నాకైతే 3 things అయితే మైనస్ అయితే ఉన్నాయి గైస్. బండి అయితే సాల్ట్ వాటర్లో పెడుతుంటే ఇక్కడైతే చైన్ స్పాక్స్ దగ్గర అయితే సౌండ్ అయితే వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా ఫాస్ట్గా ఫ్రంట్ బ్రేక్ ఇలా పుష్ చేసినా అప్పుడప్పుడు పడుతున్నట్టు అదొకటి అనిపిస్తుంది. ఈ 3 monthsలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బండి ఒక అదే గొట్టుకుల రోడ్లో అదే సంథింగ్ వెళ్తున్నా కూడా ఇప్పుడైతే ఫాస్ట్గా వెళ్తున్నట్టు అనిపించట్లేదు. ఇంకేంటంటే 3 members ఎక్కించుకున్నా కూడా బండి భారంగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది గైస్. అదొకటి నేనైతే దీంట్లో చెప్పగలను. ఇంకైతే ఏం లేదు గైస్. మీరైతే కింద అయితే కామెంట్ చేయండి. డ్యూక్ ఫ్యాన్స్ ఎవరు ఉన్నారో నాకైతే కామెంట్ అయితే పెట్టండి గైస్. నేనైతే చెప్పేది ఏంటంటే నాకు 3 things అయితే నెగిటివ్ అయితే ఉన్నాయి దాంట్లో. ఆ 3 things కూడా సెకండ్ సర్వీస్లో అయితే నేను రికవరీ అయితే చేసేసుకుంటాను గైస్. చైన్ అయితే స్ప్రే అయితే చేశాను. ఇప్పుడైతే ఫస్ట్ దానికి అయితే సౌండ్ అయితే రావట్లేదు గైస్. సెకండ్ సర్వీస్లో అయితే చూపిస్తాను, సరేనా? ఇంకా నా ఛానల్కి ఎవరు వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫైనల్గా అయితే నాకు ఈ బండ్లు అయితే ఇంకా నెగిటివ్ థింగ్స్ అయితే ఏం లేదు గైస్. ఆ 3 అది కూడా రికవరీ అయితే చేసేసుకుంటాను. ఆ 2 things ఉన్నాయి. ఇది అయితే మెయిన్ గైస్. నాకు ఇది ఇప్పుడు వెహికల్ వెళ్ళినప్పుడు అయితే ఇది అయితే నాకు లైట్గా పడుతున్నట్టు అనిపిస్తుంది. బండి ఇలాగా పుష్ చేస్తుంది, పడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. అది కూడా నేనైతే చూపిస్తాను గైస్ షోరూంలో. ఇంకైతే నెగిటివ్ థింగ్ అయితే ఏం లేదు. ఈ వెహికల్ అయితే నాకైతే ప్లస్ అని అయితే చెప్పాలి గైస్. ఇందులో అయితే నా యూట్యూబ్ స్టార్టింగ్లో అయితే నాకు 500 సబ్స్క్రైబర్స్ అయితే ఉండేవారు గైస్. ఇప్పుడైతే చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అది మీ సపోర్ట్ ఇప్పటి వల్ల అయితే వచ్చారు గైస్. డెఫినెట్గా మీ అందరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఇంతవరకు వచ్చాను. అది ఇప్పటికైనా లైఫ్ లాంగ్ నేను గుర్తుపెట్టుకుంటాను గైస్. ఏ వెహికల్స్ మన సబ్స్క్రైబర్స్కి ఎంతమంది ఉన్నారో కింద అయితే కామెంట్ చేయండి గైస్. ఎప్పుడైనా మీటప్ అయిన తర్వాత గ్రూప్ రైడ్కి అయితే ప్లాన్ చేస్తాను. నేనైతే ట్రై చేస్తాను గైస్. మన సబ్స్క్రైబర్స్తో ఒక 10,000 అయితే గో క్యామ్ అయితే ఒకటి ఉంది గైస్. అదైతే కొందాం అనుకుంటున్నాను. మనసులో అయితే కొంతకైతే నేనైతే ట్రై చేస్తాను గైస్, మర్చిపోకుండా. ఇంకా ఇన్సిడెంట్ అయితే జరిగింది గైస్. మన బైక్ అయితే చిన్న స్క్రాచ్ అయితే జరిగింది. అది కూడా చూపిస్తాను. రైట్ చిన్న స్టంట్ అయితే జరిగింది గైస్. ఇదొకటి, ఇంకా ఇదొకటి బెండ్ అయిపోయింది గైస్. సైడ్ చూసారు కదా, ఇటు సైడ్ చూసారు కదా. ఇదైతే బాగానే ఉంది. ఇటు సైడ్ అయితే బెండ్ అయితే వచ్చేసింది గైస్. ఇదైతే ఏం పర్లేదు. ఇది ఒకటి స్క్రాచ్ ఒకటి తగిలింది గైస్. నేనైతే తగలకూడదు అనుకున్నాను, చాలా అయితే బాధపడ్డాను. కానీ ఏం చేస్తాం గైస్, తగిలేసింది బండికి. ఇంకైతే ఏం చేయలేను. ఇంకా పెట్రోల్ మైలేజ్ విషయాలుగా అయితే చెప్పక్కర్లేదు గైస్. మైలేజ్ అయితే 37 అయితే ఇస్తుంది. నేనైతే మైలేజ్ కూడా బ్లాగ్ అయితే తీస్తాను, అది కూడా చూపిస్తాను గైస్ మీ అందరికి. బర్త్డే December 28 గైస్. అప్పుడులాగా మనకి 2K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోవాలి. బర్త్డే December 28 గైస్. అప్పుడులాగా మనకి 2K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోవాలి.
నేనైతే టార్గెట్ అయితే ఇస్తున్నాను, మీరైతే నాకైతే సపోర్ట్ అయితే చేయండి గైస్, మర్చిపోకండి. నెక్స్ట్ బ్లాగ్ అయితే గట్టిగా హెవీగా అయితే తీస్తాను. బ్లాగ్ కూడా మీరే కామెంట్ చేశారు, ఆ కామెంట్లో బ్లాగ్ అయితే నేను చేద్దాం అనుకుంటున్నాను, పక్కా అయితే చేస్తాను గైస్ డెఫినెట్గా.